ఈ విధంగా ఉండాలని చెప్పడమే మన సంస్కారం. కనుక అలాంటి జ్ఞానాన్ని ఇవ్వకపోవడంలో అలాంటి శాపాన్ని వచ్చింది. కనుక మనకి జ్ఞానం ఉంటే ఉపాధ్యాయులుగా చూడండి, సృష్టిలో ఉపాధ్యాయులకి పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శిష్యులకి ఇచ్చేటువంటి గొప్పతనాన్ని వాళ్ళ సొంత పిల్లలకు కూడా ఇవ్వరు. వాళ్ళ శిష్యులు పిల్లలు బాగా చదవకపోయిన సొంత పిల్లలు ఆ చదువుకునేటువంటి వాళ్ళ దగ్గర చదువుకునేటువంటి ఉపాధ్యాయుల పిల్లల్ని మాత్రం వాళ్ళు గొప్పగా చదివి ఉన్నతమైనటువంటి మార్కులు తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఆనందపడుతున్నారు ఉపాధ్యాయులు. అందుకే చదువుకునేటువంటిది అంత ప్రధానం. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలంలో అంతా కూడా ప్రతిదీ మనకు ఒక దినోత్సవం, మాతృ దినోత్సవం ఒకరోజు, ఉపాధ్యాయ దినోత్సవం ఒకరోజు అని ఎక్కడా చెప్పలా. మనం పెట్టుకుందాం ఒక రోజుని 365 రోజులు కనీసం ఆ రోజైనా ఉపాధ్యాయుని మనం గౌరవిస్తామని. మాతృ దినోత్సవం అంటే ఆ ఒక్కరోజు మాత్రం అమ్మ దగ్గర అక్షంతలు వేయించుకొని వాట్సాప్లో డీపీలు పెట్టుకొని అమ్మతో అక్షంతలు వేయించుకున్నట్టుగా ఉంటే ఉపయోగం లే. తల్లిదండ్రులను ఎప్పుడు గౌరవింపబడాలి, ఎప్పుడు ఆరాధింపబడినటువంటి వాళ్ళే. ఉపాధ్యాయులు ఎప్పుడూ మనం గౌరవించాల్సినటువంటి వాళ్ళే. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. మనకి తల్లి జన్మనిస్తుంది, తండ్రి మార్గాన్ని చూపుతాడు, మనకి జ్ఞానాన్ని ఇచ్చేది గురువే. కనుక అలాంటి గురువుని కూడా మనం ఇప్పుడు ఆ ఒక్కరోజు మాత్రం గురువు దగ్గరికి పోయి అయ్యా మిమ్మల్ని ఎప్పుడో చూసాం, ఇప్పుడు చూసాం, నక్షత్రం ఎంచుకొని మిగతా రోజుల్లో కనబడితే ఆ పక్క నుంచి వెళ్ళిపోయాం, పని చెప్తాడేమోరా నాయన అని చెప్పి పక్కదారులు ఇంకో దారిలో వెళ్ళిపోయాం అనుకోండి, దానివల్ల ఉపయోగంలా. కనుక మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో మనకి కొన్ని ప్రత్యేకతలు చెప్పారు. గురువు కూడా పూజింపదగినటువంటి వాడే అని మనకు చెప్తూ ఉంది మన ధర్మం. కనుక అలాంటి ధర్మాన్ని మనం చేయాలి. ఆఖరిలోనే దైవం చెప్పారు, ముందు చెప్పలా. తల్లిని ఆరాధించాలి, తండ్రిని ఆరాధించాలి, తర్వాత గురువుని ఆరాధించాలి. అదేవిధంగా మనకి చెప్పినటువంటి దాంట్లో ఆఖరిలో దైవం అని చెప్పారు. ముందు దైవాన్ని ఆరాధించండి, కొరవాళ్ళందరినీ కూడా ఎక్కడో ఇక్కడ అనాథ సంఘాలయాల్లో పెట్టండి అని చెప్పలా. ఎందుకంటే మనం వాళ్ళని ధర్మంగా చూస్తూ మనం చేయాల్సినటువంటి ధర్మాలు చేస్తేనే మనకు ఉపయోగం. అవన్నీ చేయకుండా మనం ఎక్కడో ఉండి మనం డబ్బులు పంపిస్తుంటే ఏ హోమాలు చేసినా, ఏ యజ్ఞాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా రావు. కనుక మనం జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వడం, 10 మందికి ఉండేటువంటి మనం ఇచ్చినటువంటి సంపద జ్ఞానం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందపడడం ఒక ప్రత్యేకమైనటువంటిది ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంటుందన్నమాట. అలాంటిది చక్కగా ఈ యొక్క తల్లిని కానీ మనం ఆరాధిస్తే త్రికాలంలో ఆరాధన ఇవి చేస్తాం. త్రికాలంలో ఈ యొక్క శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఎప్పుడు శ్రీచక్రంలో ప్రత్యేకంగా ఆరాధన చేసేది ముగ్గురిని: మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి.